హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు కథ సువర్ణ నిర్ణయం. ఇక కథలోకి వెళ్తే, సువర్ణ పేరు ఎంత అందంగా ఉంటుందో మనిషి అంతే అందంగా ఉంటుంది. బి ఫార్మసీ చదువుకుంది, ఎం ఫార్మసీ కూడా చేయాలనుకుంది. కానీ కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంట్ అయ్యేలోపు నిన్ను ఓ అయ్య చేతిలో పెడితేనే నాకు మనశ్శాంతి అన్నాడు తండ్రి నరసింహులు. తండ్రి మాటే ఆ ఇంట్లో చివరి మాట. ఆ సంగతి చిన్నతనం నుంచి సువర్ణకి తెలుసు కనుకని ఎదురు చెప్పలేదు. పెళ్లి చూపులకు వస్తున్న ఆరో పెళ్లి కొడుకు శ్రీధర్. బెంగళూరులో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం. తల్లిని మేనమామను తీసుకుని చూడ్డానికి వచ్చాడు ఓ ఆదివారం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక సువర్ణ వచ్చి కూర్చుంది. ఈ కాలంలో ఎవరు ఒకసారి లేచి నిలబడు, పాటలు పాడడం వచ్చా, వంట బాగా చేస్తావా లాంటి మరీ పాతకాలం ప్రశ్నలు అడక్కపోయినా పిల్లని ఏదో రకంగా పరీక్ష చేయడం మాత్రం సాగుతూనే ఉంది. సాంప్రదాయాలను మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకుంటాయా? అటూ ఇటూ కాసేపు మాటామంతి అయిన తర్వాత వెళ్ళి కబురు చేస్తాం ఏ సంగతి అంటూ లేచారు మగపెళ్లివారు. అప్పుడు చెప్పింది సువర్ణ తన మనసులోని మాట తల్లిదండ్రులతో. బాగుండదేమోనే అని ఒక వంక తల్లి అంటున్నా, వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం అభ్యంతరం ఎందుకుండాలి, చూద్దాం అంటూ విషయం పెళ్లి కొడుకు మేనమామ చెవిలో వేశాడు తండ్రి నరసింహులు. పెద్దవాళ్ళం మనం ఎన్ని మాట్లాడుకున్నా పిల్లల మనసుల్లో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. కాలం అలా ఉంది, కానివ్వండి, మరో 10 నిమిషాలు కూర్చుంటాం అన్నాడు ఆ మేనమామ. మేడ మీద సువర్ణ గదిలోనే సమావేశం ఏర్పాటు అయింది. పెద్దవాళ్ల ముందు బిడియంగా కూర్చున్న సువర్ణ శ్రీధర్ ముందు కాస్త స్వేచ్ఛగానే మాట్లాడింది. మీ మామయ్య గారికి ఆడపిల్లలు లేరా అంది. శ్రీధర్కి అర్థమైంది. ఉన్నారు, మేనరికాలు చేసుకోవడం నాకే ఇష్టం లేదు అన్నాడు శ్రీధర్. అభినందనపూర్వకంగా చూసింది సువర్ణ. కాలేజీలో కానీ ఆఫీసులో కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటుండగా, యు మీన్ గర్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు, కానీ ఫ్రెండ్షిప్కి వరకు మాత్రమే. యు మీన్ గర్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు, కానీ ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే. లిమిట్లో ఉండడం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకు ఇష్టం ఉండదు మేడం అన్నాడు శ్రీధర్ కాస్త దృఢంగా. మా అమ్మ నన్ను కార్తీక మాసంలో చన్నీళ్ల స్నానం చేసి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టమని కోరుతుంటుందండి. దండాల వరకు ఓకే గాని మరీ అలా తడిబట్టలతో పబ్లిక్గా పొర్లు దండాలంటే నో వే. అమ్మ కాదు కదా, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా నేను చేయలేను సార్ అంది సువర్ణ. శ్రీధర్కి అందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు. మనకు నష్టం కష్టం కలిగించేటట్లుంటే ఎవరు చెప్పినా వినాల్సిన పనేం లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవటం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనే కదా మనం మనసులు విశాలమయ్యేది. అలాగని ఆమెకు నచ్చజెప్పే వయసా నాది. టెక్స్ట్ బుక్లో చందమామ దాచిపెట్టి చదువుతుండేవాణ్ణి చిన్నతనంలో. పెద్దవాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే చాలన్నది ఒకటే నా ఉద్దేశ్యం అన్నాడు శ్రీధర్. కొద్దిగా ఉడుక్కున్నట్లుంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే తప్ప కొత్త వాళ్ళ దగ్గర ఎవరూ అలా బయటపడరు. సువర్ణకి ముచ్చట అనిపించింది. తలుపు దగ్గర అలికిడికి అటు తిరిగి చూశారు ఇద్దరు. తల్లి కాఫీ కప్పులతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అందుకోవడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళిన కూతురితో, ఇంకెంతసేపే, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, బాగుండదు, కాఫీలు తాగి కిందకు వచ్చేయండి అని హెచ్చరించి పోయింది తల్లి. విన్నట్లున్నాడు. లేచి నిలబడ్డాడు శ్రీధర్. కాఫీలు కింద తాగుదాం పదండి అన్నాడు కప్పు అందుకుంటూ. 1 మినిట్ అంటూ సువర్ణ బీరువా తలుపు తీసి ఓ కవర్ బయటకు తీసి శ్రీధర్ చేతిలో పెట్టింది. కాస్త దీన్ని మీరు బెంగళూరులో పోస్ట్ చేస్తారా? ఇక్కడ చేయొద్దు, మర్చిపోకుండా రేపే చేయండి ప్లీజ్ అంది. వై నాట్ అని కవర్ అందుకున్నాడు శ్రీధర్. కవర్ మీద ఎం ప్రతాప్ 752 బై-ఏ ముత్తుకూరు నెల్లూరు 2 అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరి ప్రతాప్? కవర్ ఇంత బరువుగా ఉందేంటి? ఏముంది ఇందులో? ఫ్రమ్ అడ్రస్ లేదెందుకు? నెల్లూరు చిరునామా ఉంది కాబట్టి ఇక్కడే పోస్ట్ చేయాలి కదా. ముక్కు ముఖం తెలియని తనకు ఈ కవర్ పోస్ట్ చేసే పని అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమన్నా ఉందా? అడిగితే బాగుంటుందా బాగుండదా? అన్నీ సందేహాలే శ్రీధర్ మనసులో. బెంగళూరు వచ్చిన రోజునే ఆ కవర్ని పోస్ట్ చేశాడు యథాతథంగా శ్రీధర్. సువర్ణ సంబంధం తల్లికి నచ్చడంతో శ్రీధర్కి ప్రాణం లేచి వచ్చింది. పిల్లవాళ్లది మంచి కుటుంబం. తండ్రి చేసే యూనివర్సిటీలో విచారణ చేయించాను. ఏ సమస్యలు లేవు.
అక్క మాత్రం మొదటి కాన్పు కష్టమై చనిపోయిందట. ఆ అమ్మాయి చదువుకున్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలేనని చెప్పారు. మనం ముందుకు పోవచ్చు అని మేనమామ నివేదిక అందించిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి అంటూ కబురు చేసింది శ్రీధర్ తల్లి. ఆ శ్రావణ మాసంలోనే శ్రీధర్ ఓ ఇంటివాడు అయిపోయాడు. మొదటి నిద్రలకని అత్తవారింటికి వెళ్ళిన రోజు సాయంత్రం పూట సువర్ణ శ్రీధర్ని దగ్గరలో ఉన్న రామాలయానికి తీసుకువెళ్ళింది. అర్చన చేసే పూజారి చిన్న వయసువాడు. సువర్ణను చూసి ఇంతకుముందే పరిచయం ఉన్నవాడిలా చిరునవ్వుతో పలకరించాడు. తరచూ ఈ గుడికి వస్తావనుకుంటా అని అడిగాడు. పూజాధికాలు అయిపోయి ఆలయం మండపంలో కూర్చున్న తర్వాత శ్రీధర్, ఈ పూజారి అబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. సబ్జెక్టుల్లో డౌట్ ఉన్నప్పుడల్లా క్లియర్ చేసుకునేందుకు గుడికి వస్తుండేది. నేను తోకలా తన వెంట పడేదాన్ని. అది నా పరిచయం ప్రతాప్తో అంది సువర్ణ నవ్వుతూ. ప్రతాప్ పేరు వినగానే పెళ్లి చూపులప్పుడు సువర్ణ తనకు అందించిన కవరు గుర్తుకు వచ్చింది శ్రీధర్కి. ఆ ప్రతాపే ఈ ప్రతాపా అని అడిగాడు కవర్ సంగతి గుర్తు చేసి. బాగానే గుర్తుందే మీకు అంది సువర్ణ అదో రకంగా తమాషాగా నవ్వుతూ. ఎట్లా మర్చిపోతాను? అవును, 2 వీధుల దూరంలో ఉన్న ఈ ప్రతాప్కి బెంగళూరు నుంచి ఉత్తరం పోస్ట్ చేయడం అనడం ఏమిటి? అర్థం కాక చచ్చాను అప్పట్లో. ఇప్పటికైనా ఆ మిస్టరీ ఇప్పుతారా రాణిగారు అన్నాడు సరదాగా శ్రీధర్. అంతగా అర్థం కాక ఇబ్బంది పడే బదులు కొద్దిగా కవర్ ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం విడిపోయేదిగా మాస్టారు అంది సువర్ణ అంతే సరదాగా. చచా, మా అమ్మ నాకు అట్లాంటి దొంగ బుద్ధులు నేర్పలేదు అన్నాడు శ్రీధర్ బుంగమూతి పెట్టి. శ్రీధర్ని ఆ ఫోజులో చూసినప్పుడల్లా సువర్ణకి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది. అమ్మ కొంగచాటు అబ్బాయి గారు కవర్ ఓపెన్ చేసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా? అవంత రహస్యాలే అయితే ఆ కాబోయే శ్రీమతి గారు ఆ కవర్ నా చేతికి ఎందుకు ఇస్తారులేండి. మా శ్రీమతి గారికి ఆ మాత్రం మతి లేదని అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించడం లేదు. కానీ అసలు విషయం చెప్పచ్చుగా, తెలుగు సినిమాలా సాగదీసి చంపకపోతే అన్నాడు శ్రీధర్. అది చెప్పడానికేనండి బాబు ఈ పూట గుడివంకతో మిమ్మల్ని ఎక్కడిదాకా తీసుకువచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ కవర్ తీసి శ్రీధర్ చేతిలో ఉంచింది సువర్ణ. అదే రోజు బెంగళూరులో తను పోస్ట్ చేసిన కవరే. అది చూసి నీ చేతికి ఎలా వచ్చింది అన్నాడు శ్రీధర్. ప్రతాప్ నాకు తిరిగి ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అందుకే మీకు ఇచ్చింది అంది సువర్ణ. నో నో, అదంతా ఏం వద్దు కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు సువర్ణ చాలు అన్నాడు శ్రీధర్. సువర్ణ కాస్త సుదీర్ఘంగానే సమాధానం ఇచ్చింది. అందరూ అనుకుంటున్నట్లు మా అక్క కాన్పు కష్టమై చనిపోలేదు. మా బావ చంపేశాడు దాన్ని అనుమానంతో. అక్కకు ప్రతాప్కు లింకు ఉందని ఎవడో పనికిమాలిన కుంక ఆకాశరామన్న ఉత్తరం అఘోరిస్తే దాన్ని పట్టుకుని రోజు అక్కని వేపుకు తిన్నాడు ఆ దుర్మార్గుడు. ఇది ఒకరోజు ఏడుస్తూ ఇంటికి వస్తే అమ్మా నాన్న నచ్చచెప్పి వెనక్కి పంపించారు. దీనికి నెల తప్పినప్పటి నుంచి వాడి శారీరిజం మరీ పెరిగిపోయిందట. పెళ్లి నాటికి ఇది ఇంకా ఇంటర్లో అన్ని పేపర్లు క్లియర్ చేయలేదు. సబ్జెక్టుల్లో డౌట్స్ తీర్చుకోవడానికని గుడికి ప్రతాప్ దగ్గరకు వస్తూ ఉండేది. నిజం నిర్ధారించుకోకుండా ఈ గుడి మండపంలో కూర్చుని సబ్జెక్ట్ డిస్కస్ చేసుకునే టైంలో చాటుగా వచ్చి ఇద్దరి మీద యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికది నిండు గర్భిణి. 90% ఒళ్ళు కాలి వారం రోజులు ఆసుపత్రిలో అల్లాడి కన్ను మూసింది. నాకు ఎక్కడ పెళ్లి కాదోనన్న భయంతో దాని డెలివరీ టైం రోజుల్లో జరిగిన యాక్సిడెంట్గా మార్పించారు అమ్మా నాన్న. సువర్ణకి ఏడుపును కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. కూల్ డౌన్ సువర్ణ, కూల్ డౌన్ అన్నాడు శ్రీధర్. ఎప్పుడొచ్చి కూర్చున్నాడో ప్రతాప్ మిగతా కథ పూర్తి చేశాడు. అప్పట్నుంచి సువర్ణకి పెళ్ళంటే భయం, మగాళ్ళు అంటే మంట. అసలు పెళ్ళే వద్దని పట్టు కూర్చుంది. తనని ఒప్పించడానికి మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు శ్రీధర్ గారు. ఈ కవర్ ఐడియా నాదే. పెళ్లి చూపులకని వచ్చిన వాళ్ళ చేతిలో నా పేరు ఉన్న కవర్ ఒకటి పెట్టి పోస్ట్ చేయమని చెబుతుండేది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇప్పటిదాకా 5 సంబంధాలు వచ్చాయి. అందులో 2 పెళ్లి కొడుకులు అసలు కవర్లే పోస్ట్ చేయలేదు. సువర్ణని వాళ్లే వద్దనుకున్నారు. ఒకడు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్ట్ చేశాడు. అంటే అనుమానం ఉన్నట్లే కదా. వాడిని ఈమె వద్దనుకుంది. ఇంకోడైతే ఓపెన్ చేసి చూడడమే కాదు పెద్ద అల్లరే చేశాడు.
వాడిని అందరం వద్దనుకున్నాం. ఈయనే ఏం చూడకుండా బుద్ధిగా కవర్ పోస్ట్ చేసింది అంది దుఃఖం నుంచి తేరుకుని చిన్నగా మందహాసం చేస్తూ సువర్ణ. అలాంటి బుద్ధిమంతుణ్ణేగా నువ్వు కావాలని కోరుకున్నది అన్నాడు ప్రతాప్ కూడా చిన్నగా నవ్వుతూ. మా వారు మరీ అంత బుద్ధిమంతులేం కాదులే ప్రతాప్. కవర్ ఓపెన్ చేసి చూడకపోతేనే అందులో ఏముందోనని మదనపడ్డారా లేదా అంది సువర్ణ నిందాపూర్వకంగా. శ్రీధర్ బిక్క మొహమేశాడు. పక్కున నవ్వొచ్చింది సువర్ణకి. భర్త వంక సీరియస్గా చూస్తూ, సార్ కవర్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉందిగా, ఓపెన్ చేయండి, ఏమనుకోనులే అంది. శ్రీధర్ కవర్ ఓపెన్ చేయకుండానే పరపరా చింపి ప్రతాప్ చేతిలో పెట్టి సువర్ణ చెయ్యి పట్టుకుని బయటకు వచ్చేశాడు. మీలాంటి సహచరుడు దొరకడం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవాల్సిన మొదటి రాత్రి ఇది. మీ మనసులో ఆ కాస్త మదన కూడా ఉండకూడదని మిమ్మల్ని రామాలయానికి తీసుకుని వచ్చి జరిగిందంతా చెప్పింది. సీతమ్మ తల్లిని అంతలా క్షోభపెట్టిన రాములవారు అంటే నిజానికి నాకంత భక్తి కూడా లేదు అంది సువర్ణ ఆ రాత్రి భర్త ఎదమీద సేద తీరే సమయంలో. తప్పు, కళ్ళు పోతాయి. రాముడు ఇంకా చాలా వేరే కారణాల వల్ల దేవుడు అన్నాడు శ్రీధర్ భార్యను మరింత దగ్గరికి తీసుకుంటూ. ఏమో, నాకు మాత్రం మీరే దేవుడు అని కళ్ళు మూసేసుకుంది సువర్ణ. సువర్ణ నిర్ణయం కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.